దోపిడీ కొత్త పుంతలు తొక్కుతోంది. కేటుగాళ్లు టెక్నాలజీని ఎడాపెడా వాడేసుకుంటూ దొరికిన కాడికి దోచుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఓ కేటుగాడు ఏకంగా తాను ఏసీబీ అధికారినంటూ ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి అందిన కాడికి అకౌంట్లో వేయించుకుంటున్నాడు. పోలీసులను సైతం వదల్లేదు. అనంతపురం జిల్లా మల్లికవేలను గ్రామానికి చెందిన శ్రీనివాసులు 15 ఏళ్లుగా దోపిడీ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఇతనిపై 100కు పైగా కేసులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను టార్గెట్ చేసుకుని ఈ దోపిడీకి పాల్పడ్డాడు. మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మీకు రావాల్సిన డబ్బులు కూడా రావంటూ వారిని బెదిరించి డబ్బులు గుంజుకున్నాడు. డైలీ హంట్ యాప్ ద్వారా ఓ ఏఎస్ఐకి ఫోన్ చేసి బెదిరించి నగదు కాజేశాడు. ఆ ఏఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు బృందం శ్రీనివాసులను వలవేసి పట్టుకుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈయన నుంచి 2 లక్షల నగదు రికవరీ చేసినట్టు రామచంద్రాపురం డీఎస్పీ చెప్పారు. ఆయనకి ఒక వ్యక్తి ఏసీబీ అధికారిని అని చెప్పి ఫోన్ చేసి ఆయన కొద్దిగా అథారిటేటివ్గా మాట్లాడి ఆయన మోసపూరితంగా బెదిరించి మిమ్మల్ని కనుక మీకు 4 రోజుల్లో రిటైర్మెంట్ ఉంది, మీ మీద ఏసీబీ ట్రాప్ పడబోతోంది, మీరు అరెస్ట్ కాబోతున్నారు, మీరు కనుక ఇమ్మీడియట్గా నేను అడిగిన డబ్బులు కనుక ఇవ్వబడేది మీరు అరెస్ట్ అవుతారు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి, ఇక ఏసీబీ కేసులో పడ్డారంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు వచ్చే కూడా మీ సర్వీసు ఇది తేలదు, మీ బెనిఫిట్స్ రావు మీకు అని చెప్పి బెదిరించి ఆయన దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ఆయన మొత్తం 3,05,000 రూపాయలు త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఉదయం ముద్దాయి విశాఖపట్నం వెళ్తుంటే, బెంగళూరు టు విశాఖపట్నం వెళ్తుంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం అతని వద్ద నుంచి 2,10,000 రూపాయలు ఈ ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంత సీజ్ చేయవలసి ఉంది. ముద్దాయి పేరు రాచంపల్లి శ్రీనివాసులు, ఎలియాస్ వాసు అంటారు. ఇతను గత 15 సంవత్సరాల నుంచి అనేకమైన నేరాలు చేస్తున్నాడు. ఇతను గతంలో దొంగతనాలు, స్నాచింగ్, మోసాలు, దోపిడీ నేరాలు అన్ని రకాల